దేశ రాజధాని ఢిల్లీ చీకటి పడుతుండగా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట సమీపంలో సాయంత్రం 6:52 కారులో భారీ పేలుడు జరిగింది. ప్రయాణికులతో ఉన్న I-20 కారులో జరిగిన భారీ పేలుడు ఘటనలో 13 మంది చనిపోయారు, 24 మందికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఎర్రకోటతో పాటు ఇప్పుడు ఢిల్లీ మొత్తం అప్రమత్తమయ్యారు. సో ఢిల్లీలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాంబ్ స్క్వాడ్స్ మొత్తం కూడా రంగంలోకి దిగుతున్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఖచ్చితంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్ఎస్జీకి సంబంధించినటువంటి స్పెషల్ టీం స్పాట్కు చేరుకుంది. బాంబ్ స్క్వాడ్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. బాంబ్ స్క్వాడ్కి సంబంధించినటువంటి కొంత ఎక్విప్మెంట్ కూడా మనం చూడొచ్చు. మొత్తం ఇది బాంబు స్క్వాడ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్. సో వాళ్ళు ఇందులో నుంచి ఏ విధంగానైతే ఒక సిలిండర్ లాంటి మనకు ఏ విధంగానైతే కనిపిస్తుందో బాంబు స్క్వాడ్ కోసం వీటన్నిటిని కూడా ఉపయోగిస్తారు. అత్యాధునికమైనటువంటి బాంబు స్క్వాడ్ టీం స్పాట్కు చేరుకుంది. ఇక్కడ చూడొచ్చు బాంబు డిస్పోజల్ ఎక్విప్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ ఎక్విప్మెంట్ని తీసుకొని స్పాట్కు చేరుకున్నారు. ఏదైనా బాంబు లాంటి పదార్థాలను గనక పోలీసులు వాటిని ఐడెంటిఫై చేస్తే వెంటనే వాటికి సంబంధించినటువంటి వాటిని ఎదురుగా ఉన్నటువంటి ఒక సిలిండర్ అంటే ఏదైతే మనకు ఒక రోలర్ లాగా కనిపిస్తుందో లోపల అది మొత్తం కూడా క్లోజ్ చేసి పెట్టారు. సో అందులో దాన్ని వేయడం ద్వారా అది బ్లాస్ట్ చేస్తుంది. ఇది అత్యంత హెవీ మెటల్తో కూడుకున్నటువంటిది. సో లోపల బాంబు పెట్టినా కూడా అది ఏమాత్రం కాదు. సో దానిలో లోపల దాన్ని డిస్పోజ్ చేస్తారు. సో బాంబు స్క్వాడ్కి సంబంధించినటువంటి టీం కూడా మొత్తం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు తమ ఎక్విప్మెంట్తో మొత్తం స్పాట్కు చేరుకున్నారు. ఎర్రకోట వద్ద ఈ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అడుగడుగున దేశ రాజధానిలో కనిపిస్తుంది. అటు ఇండియా గేట్ కావచ్చు, మరోవైపు ఇతర కీలకంగా అంటే క్రౌడీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా ఇటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి ఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, దాంతోపాటు ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి బ్రాంచ్ పోలీసులు, మరోవైపు స్పెషల్ టీమ్స్ మొత్తం కూడా ఇప్పుడు స్పాట్కు చేరుకున్నాయి. స్పాట్లో మళ్ళీ ఇంకేమైనా ఈ దగ్గరగా ఏమైనా అటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా, దీని వెనక ఉగ్రకోణం ఉందా, ఇంతకు పేలింది ఏంటి అనే దాని మీద ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించినటువంటి అంటే ఎవరైతే అప్పుడు స్పాట్లో ఉన్నారో వాళ్ళను దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది, ఆ కారుకు సంబంధించినటువంటి ఉగ్రమూలాలు ఉన్నాయా లేదంటే ఇతర బ్లాస్టింగ్ ఏమైనా జరిగిందా అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి విచారణను మరింత ముమ్మరం చేసినటువంటి పరిస్థితి మనకు స్పాట్లో కనిపిస్తుంది. మరొక టీం కూడా మనం చూస్తున్నాము. ఏ విధంగానైతే స్పెషల్ టీం కమాండోస్ మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు ఎన్ఎస్జీ. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆ స్పాట్కు చేరుకుంటున్నారు. సో ఆ క్రమంలోనే ఎన్ఎస్జీ టీం సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాము. స్నైపర్స్, దాంతోపాటు వాళ్ళు దగ్గర ఉన్నటువంటి మొత్తం ఎక్విప్మెంట్ తీసుకొని వాళ్ళు ఏదైతే స్పాట్కు వెళ్తున్నారు. సో వాళ్ళ మూమెంట్ కూడా మనం ఫాలో అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో వాళ్ళు ఫటాఫట్ ఏదైతే స్పాట్కు చేరుకుంటున్నారు. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరగడంతో ఇప్పుడు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా కేంద్ర హోంశాఖ తీసుకుంది. కేంద్ర హోంశాఖ మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఈ సిచ్యువేషన్ ను మొత్తం మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఏదైతే ఎన్ఎస్జీ కమాండోస్ స్పాట్ కు చేరుకున్నటువంటి అంశాలు. కెమెరా పర్సన్ సంజీవ్ తో కలిసి రాజు, ఎన్టీవీ.